అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రతి ఒక్కరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ప్రతి ఇల్లు ఒక్కరం అంటే ఇన్ ద సెన్స్ సింగిల్ పర్సన్ అనట్లేదు. మన ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, అందరం హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, ఇలాంటివి కోరుకుంటూ ఉంటాం కదా. దీనికి మినిమంగా చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటాయా జియా? ఈ కొన్ని పాయింట్స్ అన్న ఫాలో అయితే కొంతవరకైనా ఈ శాంతి ఉంటుంది, కొంతవరకైనా ప్రశాంతత ఉంటుంది అని చెప్పుకోదగినవి ఏమన్నా ఉన్నాయా? మొదట ఇల్లు శుచి, శుభ్రత. దాన్ని మించింది లేదు జయ. ఇల్లు శుభ్రంగా ఉండటం, నిద్ర లేచిన మరుక్షణం పక్కలు మడత పెట్టేయటం, పాచి పక్కలు, పాచి ఇల్లు, అంట్ల గిన్నెలు సింక్ నిండా, వాకిట్లో ముగ్గు గీకు లేదు, పోని ముగ్గే వేసే అలవాటు లేకపోతే శుభ్రం లేదు. ఎప్పుడో కిందటి నెల పండగకి కట్టిన తాటాకు మామిడాకులు అవి పువ్వులు వేళ్లాడుతూ ఉండటం, కొంపంతా దుమ్ము ధూళి ఉండటం, ఇవన్నీ శాంతిని పాడు చేస్తాయి. ఇవన్నీ ఇలా ఉన్నా కూడా నువ్వు నేను బాగుంటే బాగానే ఉండొచ్చు. కానీ ఈ ఇల్లంతా ఇన్ని రకాల నెగిటివ్ ఫోర్సులు ఉంటే నువ్వు నేను ఎలా బాగుంటాము? మురికోడుకుంటూ కదా. బేసిక్ రూలు శుచి, శుభ్రత. తర్వాత నిదానము, నెమ్మది. మనుషులకి దబా 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 పనిచేసి అన్ని విసిరేసి ఎడాపెడా సింక్లో పడే అనగానే దవేళ్ళని పడేస్తుంటారు కొంతమంది. పిల్లలు చేస్తారు అన్ని. కొంతమంది ఉంటారు మొత్తం సింక్లోకి తోసేసి, ఆ తోసేటప్పుడు అయ్యే శబ్దము అసలు అలక్ష్మి. అదే జ్యేష్ఠాదేవికి ఆహ్వానం పలుకుతుంది. గిన్నెల చప్పుడు, ఒట్టి పాత్రల చప్పుళ్ళు, అంట్ల గిన్నెలు ఉండటం, కిచెన్ శుభ్రంగా లేకపోవటం, పాత వస్తువులు ఉంచుకోవటం. రమ్మగారు, అది వచ్చింది ఆగలేకపోతావు నువ్వు. ఎందుకంటే మార్నింగ్ మాకు ఇంట్లో డిస్కషన్ వచ్చింది అనమాట. ఇంట్లో అవి ఉన్నాయి, ఇది తీసేయాలి, అవి తీసేయాలి, అట్లా. అందుకు అసలు ఈ టాపిక్ నువ్వు ఇల్లు మారేటప్పుడే సగం ఇల్లు ఖాళీ చేసేయాలి నువ్వు. నేను కూడా అంతే చేసేదాన్ని జయ. మేము ఇల్లు మారేటప్పుడు, ఇల్లు మారేవు చాలా సంవత్సరాలు, దాదాపుగా మా ఈ 30+ ఇయర్స్లో 23 ఇయర్స్ దాకా తిరుగుతూనే ఉన్నాం మేము. ఇల్లు మారేవు చాలా, ఇల్లు 6-7 ఇల్లు. ఏ ఇల్లు మారేటప్పుడైనా సరే నేను ఇన్ని బట్టలు పడేసేదాన్ని. ఎవరో ఒకళ్ళు మామూలుగానే నాకు ఇచ్చేసే గోల ఎక్కువ. అవును, ఇచ్చేసేదాన్ని. పాత సామాన్లు తోసేసేదాన్ని. బాగా ప్రీతిపాత్రమైనవి మా నాయనమ్మది, అమ్మది అన్ని అదోటి ఇదోటి గుర్తుగా, పిల్లల పాత చొక్కాలు ఒకటి గుర్తుగా అంతే ఉంచుకుని అన్నీ తీసేసేదాన్ని జయ ఎప్పటికప్పుడు. మేము మా సొంత ఇంటికి వచ్చిన ఈ 9, 7, 8, 9 ఏళ్లలో మా ఇల్లు చెత్త పేరుకుపోయిందని నేను ఫీల్ అవుతా. అక్కడికి నేను తీసేస్తూనే ఉంటాను. అయినా సరే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తామా, వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు నాకైతే శాలువాలు, నేను అనుకుంటా నేనే అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, నాకే ఇన్ని శాలువాలు వస్తాయి. అన్ని ప్రోగ్రాములకు తిరిగే వాళ్ళ ఇంటి నిండా శాలువాలే. అనంతమ్మ అదే చెప్తారండి, ఇంటి నిండా శాలువాలే జయ. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. శాలువాలు, బుక్స్ అట, పుస్తకాలు కూడా ఉంటాయి. నా దగ్గర కూడా అదే గోల. అయితే నేను విజయవాడలో నాకు ఇది ఇచ్చారు కదా, జీవన సాఫల్య పురస్కారం ఒకటి ఇచ్చారు. వసుమతి మాధవ స్మారక అవార్డు. ఆవిడ ఉన్నారు వసుమతి గారు, చెప్తాను ఇది ఏమంటారంటే, జీవన సాఫల్యం అని వసుమతి అని ఆవిడ రైటర్, వసుమతి గారు, చెలసాని వసుమతి గారు. ఓకే. వాళ్ళు ఎవ్రీ ఇయర్ రైటర్స్కి 2 అవార్డులు ఇస్తారు. 2 రైటర్లకి ఇవ్వాలి. ఆవిడ పెద్దవారు అయిపోయారు కానీ వాళ్ళ అబ్బాయి చెలసాని రవి గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారనమాట. దాని మాన్ల వాళ్ళ అమ్మగారు ఉన్నన్నాళ్ళు అమ్మ సంతోషం, ఆవిడకి ఇష్టము, ఆవిడ రైటర్ అవ్వటం వల్ల అలా ఉండేది ఆవిడ మనసు. చెలసాని వారు విజయవాడలో అందరూ శాలువాలు ఇస్తారండి అని చెప్తే ఆయన చక్కగా మంచి కాటన్ చున్నీ తెప్పించి ఇచ్చారు. కలంకారీ చున్నీ. బాగుంది రమ్మగారు, మీరు వేసుకోకపోతే నేనున్నాను. నేను అదే అనుకున్నాను అనమాట. ఎవరో పిల్ల వచ్చింది, ఆ పిల్లకైనా ఇవ్వచ్చు, కనీసం ఆ కాటన్ చున్నీ నాకే ఎప్పుడో ఒకప్పుడు వాడుకుంటాను. అదైనా లేకపోతే నీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కదా. శాలువాలు ఎక్కడికైనా వెళ్తామా, వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఓ శాలువా కప్పుతుంటారు. ఈ శాలువాలన్నీ ఏం చేయాలి, అందులో చలిని ఆపేవి వాటి ఏమి ఉండవు, మెరుపులు బోల్డని ఉంటాయి. సరే ఇది పక్కన పెట్టు. ఈ ఇళ్లలో పాతవి, పనికిరానివి, ఉపయోగపడనివి, సంవత్సరాల తరబడి నిలవ ఉండేవి వస్తువుల్ని తగ్గించుకోండి. ఇల్లు ఖాళీగా తెరిపిగా ఉంటే కొంత శాంతిగా ఉంటుంది. మనుషులు ప్రవర్తనలు, మన ఉద్దేశాలు, అభిప్రాయాలు అవన్నీ మార్చుకోవాలి జయ. మనం ఇంట్లో శాంతి ఉండాలంటే, ఇప్పుడు మనకి ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది, ప్రశాంతత లేదు కాబట్టి వస్తుంది. అవును, ఈ ప్రశాంతత లేకపోవటానికి ఏమిటి కారణాలు అని రాసుకున్నాం అనుకోండి లిస్టు, మనమే ఎక్కువ ఉంటాం అందులో.
దాంతోపాటు ఈ ఇల్లు శుభ్రం లేకపోవటము, ఇల్లు మూసివేసేసినట్టు ఉండటము, ఇక్కడ దుమ్ము ఉండటము, సామాన్లు అతిగా ఉండటము, ఇంట్లో వెలుగు లేకపోవటము, ఇంట్లో ఎప్పుడు గొడవ ఉండటము, ఇవన్నీ కారణాలుగా మనకి తెలుస్తాయి. ఇంటి పరిసరాలతో పాటు మనం కదరమ్మ గారు మనం ఉంటాం. కాబట్టి ముందు ఇల్లు ఖాళీ చేసేయండి ఫస్ట్. తర్వాత మీ ప్రవర్తనలో మీరు ఏ అరిషడ్ వర్గానికి లోనయ్యి ఈ ప్రశాంతత పోగొట్టుకుంటున్నారో వాటిని, అవి ఎలా పోగొడతామండి అంటారు. దానికి నాంది మీరు ఇల్లు క్లీన్ చేయటం. మీరు ఇల్లు శుభ్రం చేయటం మొదలు పెడితే అనవసరమైంది తీసేయాలి అన్న ఐడియాలజీ డెవలప్ చేసుకోండి ఫస్ట్. వావ్, ఇది బాగుంది రమ్మగారు. అంతే, మరి అనవసరమైన తీసేయాలి. ఇంట్లో నుంచి తీసేస్తావు, మెల్లిగా నీ బుద్ధుల నుంచి తీయాలని కూడా ఒకరోజు ప్రచోదనం కలుగుతుంది నీకు. వావ్ వావ్, ఎక్కడి నుంచి వస్తుంది సడన్గా కదా? క్లెన్లీనెస్ తోటి అనవసరమైన విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అమ్మ, ఎప్పుడూ కూడా పూట పూట ఎవరో ఒకళ్ళు వచ్చి నీకు బోధించరు. ప్రతిరోజు వింటున్నా కూడా బోధగానే ఉంటుంది, నీ ఘోషగానే ఉంటుంది. బోధని లోపలికి ఎక్కించుకోవాలి. పుస్తకాల్లో బోర్డులు ఉంటాయి, అది మస్తకంలో ఉండాలిగా ముందు మనకి, అంతేగా కదా? ఈ ఐడియాలజీ ఇలా పెట్టుకోండి, అప్పుడు మీకు ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది. అవతల వాళ్ళు అరిచి కేకలేస్తారు, కాల్ చేస్తారు. మీరు నిశ్శబ్దంగా ఉండటానికి చూడండి కాసేపు, వాళ్ళు తగ్గుతారు. మీరు కూడా అరవకుండా ఉంటే కొంత గోల తక్కువగా ఉంటుంది. అవతల వాళ్ళకి ఆలోచించేందుకు కొంత అవకాశం లభిస్తుంది, మీకు కూడా కొంత ఆలోచించుకునేందుకు సమయం లభిస్తుంది. ఆటోమేటిక్గా ప్రశాంతత వస్తుంది. ఇద్దరు కలిసి అరుచుకుంటేనే గొడవలు వస్తాయి. ఒకళ్ళే అరిస్తే ఎంతసేపు అరుస్తారు? అంతే. ఈ రెండో చేయి తగలకుండా ఒక చేయి ఇలా అంటే ఏం సౌండ్ వస్తుంది? రెండు తగిలితే కదా శబ్దం. అవును, తగలకుండా ఉండండి. ఈ ఐడియాలజీ మీకు డెవలప్ అవ్వాలంటే బేసిక్ రూలు ఇల్లు శుభ్రం, ఇల్లు ఖాళీ చేయండి మొదట, మీకు సుఖము శాంతి వస్తాయి. తర్వాత వీటన్నిటితో పాటు ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే నువ్వు పూజ చేయటం అనగానే వెంటనే 7 వారాల సప్త శనివార వ్రతం చేద్దామా, అదేమిటో చేద్దామా, ఇంట్లో పూజ పెట్టుకుందామా, భజన పెట్టుకుందామా, జనాలందరినీ పిలుద్దామా, భోజనాలు పెడదామా, పువ్వులు 108 పువ్వులు కొనుక్కొద్దామా, ఇవే ఆలోచిస్తారు ఎంతసేపు. ఇది కాదు ప్రార్థన. మీలో మీరు, మీతో మీరు, మీకోసం మీరు మాత్రమే చేసేది. ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చోండి. దేవుడి మందిరం నిండా బొమ్మలు పేర్చకండి, వచ్చిన ప్రతిదాన్ని అందులో పెట్టకండి. బాగా ఇష్టదైవాన్ని పెట్టుకోండి. 4 పువ్వులు, 2 పువ్వులు పెట్టండి చాలు. ఆ కూర్చున్న కాసేపు శ్రద్ధ పెట్టి చెప్పండి, మాకు ప్రశాంతత కావాలని దండం పెట్టుకోండి. తాపీగా ప్రార్థించండి భగవంతుని, ఆయనతో స్పెండ్ చేయండి కొంత సమయం. ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది. ఇవన్నీ కూడా లివింగ్ స్టైల్లో వచ్చేసేయాలి. నువ్వు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటము, ప్రార్థనకి సమయం కేటాయించటము, ఇతరులు వాదనకి దిగినప్పుడు కొంత ప్రశాంతత నిశ్శబ్దాన్ని అవలంబించటము. సడన్గా ఎలా వస్తాయి చెప్పు? రావు కదండి. అలవాటుగా ఉంటేనే ఇది కుదురుతుంది. జీవన విధానం మార్చుకోవాలి, మన ఇంట్లో ప్రశాంతత రావాలి అంటే నేను చెప్పిన బేసిక్ నుంచి మొదలుపెట్టండి. ఈ ప్రార్థనలో మీరు దీపారాధన చేస్తారా, తర్వాత ఏదైనా అగరవత్తులు వెలిగించుతారా, ఇంట్లో కొన్ని పూజలు పెట్టి ఏదైనా స్తోత్రం చదువుకుంటారు. నా మటుకు నాకు ఏదైనా స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. దాన్ని పైకి చదువుతుంటే ఒక గొప్ప ప్రశాంతత వస్తుంది నాకు. ఒకటే శ్లోకాన్ని 100 సార్లు చదివితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఎవరిదైనా వింటే ప్రశాంతత వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవునండి. మీ ఐడియా ఆఫ్ టైప్ ఆఫ్ ప్రశాంతత ఏమిటో మీరు అబ్జర్వ్ చేయండి మొదట. నాకు నేనే, మీకు ఎవరైనా కావచ్చు, అప్పుడప్పుడు మీకు నేను కూడా కావచ్చు. 100% కదా? ఇలా వినండి, విని ప్రశాంతతని అవలంబించండి. ఇంటికి శాంతి వస్తుంది. ఒక పూజ, ఒక విధానం, ఒక ప్రార్థనా పద్ధతి, కొంత ఏమంటారు నియంత్రణ, మన మీద స్వీయ నియంత్రణ, కొంత క్రమశిక్షణ, వాటి వల్ల ప్రశాంతత వస్తుంది. మీరు ఇంట్లోకి ఏవి తెచ్చి పెట్టినా రాదు. బయట నుంచి అదేదో తెస్తే నెమలికలు పెడితే ప్రశాంతత వస్తుంది, మొక్కలు పెడితే ప్రశాంతత వస్తుంది. అవి పెడితేనే కాదు, వాటి మీద మీ దృష్టి పెడితే వస్తుంది. అవును. తెచ్చి మొక్కలు పెట్టుకుని మీ దారిని మీరు కొట్టుకుంటే కాదు, ఆ మొక్కలకి పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వాలని ఒక మైండ్ సెట్ ఉండాలి మనకి. అవి హాయిగా పెరగాలంటే మన ఇంట్లో దుమ్ము లేకుండా ఉండాలి. వాటికి రోజు నీళ్ళు పోయాలి, వాటికి కొంచెం శుభ్రంగా ఆకులు తొడవాలి,
వాటికి టైం పెట్టాలి. అప్పుడు మీ బుర్రలో ఉన్న క్లట్టర్ ఆటోమేటిక్గా పోతుంది. ఇలా ఆలోచించండి, ప్రశాంతత వస్తుంది ఆటోమేటిక్గా. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే చేసి